ఇండియన్ ఎకానమీలో డిస్ట్రెస్ సిగ్నల్స్ అంటే ఆందోళనకరమైన ధోరణులు గత కొంతకాలంగా కనబడుతున్నాయి. రూపాయి పతనము, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడము, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సూచించే ఇన్ఫ్లేషన్ రేట్ పెరగడము, అన్ఎంప్లాయ్మెంట్ తీవ్ర స్థాయిలో ఉండడం, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ తీవ్ర స్థాయిగా ఉండడము. సో ఈ పరిణామాలు మనము చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ప్రభుత్వాలు చాలా తెలివిగా ఇవన్నీ వెస్ట్ ఏషియా వార్ పైన నెట్టేశాయి. మేమేం చేస్తాం, యుద్ధం వచ్చింది, యుద్ధం రావడంతో సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి, ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్స్ ఇబ్బంది అయినాయి. సో ఇలా అన్ని సమస్యలకు వార్ కారణం అంటూ తోసేశాను. కానీ ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్ ముగిసింది. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెరుచుకుంది, ఆయిల్ గ్యాస్ సప్లైస్ స్టార్ట్ అయ్యాయి, గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ తగ్గడం మొదలైంది. మరి వాట్ ఈజ్ ద నౌ ఎకానమీ ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో ఇప్పుడు అసలు విషయం మనకు అర్థమవుతుంది. ఇది కేవలం వెస్ట్ ఏషియా వార్ వల్ల చిన్నదా? మాలాంటి వాళ్ళని చాలా కాలంగా చెప్తున్నాం. వెస్ట్ ఏషియా వార్ February 28న స్టార్ట్ అయింది. కానీ అంతకు ముందే డిస్ట్రెస్ సిగ్నల్స్, ఎకానమీలో ఆందోళనకరమైన అంశాలు మొదలయ్యాయి. ఉదాహరణకు రూపాయి పతనమవుతూ వస్తుంది, స్టాక్ మార్కెట్లకు వెళ్ళి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతూ వస్తున్నాయి. సో ఈ పరిణామాలన్నీ అంతకు ముందు నుంచి కూడా జరుగుతున్నాయి. అఫ్కోర్స్ వెస్ట్ ఏషియా వార్ వీటిని ఎగ్జాగర్బేట్ చేయవచ్చు, అంటే తీవ్ర రూపం దాల్చేలా చేయవచ్చు. కానీ వెస్ట్ ఏషియా వార్ వల్ల మాత్రమే జరగలేదు అన్న దానికి తాజాగా ప్రభుత్వాలే విడుదల చేస్తున్న గణాంకాలు చెప్తున్నాయి. మీకు మీ ముందు కొన్ని గణాంకాలు పెడతాను. 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే కోల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలాంటివి కలిపితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ముఖ్యమైన 8 కోర్ ఇండస్ట్రీస్, ఇవి మొత్తం కలిపి క్యూములేటివ్గా చూస్తే మే 2026లో కేవలం 0.5% పెరిగింది. సో వెంటనే ఇది వెస్ట్ ఏషియా వార్ ప్రభావం అని కొట్టేస్తారు. కానీ ఇది నిజమాన్ని అర్థం చేసుకోవటానికి ఒకటి, ఇది సెకండ్ లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 21 months. వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. కానీ అంతకుముందు 21 monthsలో ఇది సెకండ్ లోయెస్ట్ మంత్లీ రేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ 8 కోర్ ఇండస్ట్రీస్. మీకు ఎంటైర్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కు తీసుకుంటే మార్చి 31తోనే ముగిసింది అది. అంటే వార్ ఇంపాక్ట్ ఒక 1 month మాత్రమే ఉంది. ఆ డేటా కూడా తీసుకుంటే కేవలం 1.1% పెరిగింది. ఇట్స్ ఎ వెరీ అనీమిక్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో ఇప్పుడు చెప్పండి, మరి వార్ ఇంపాక్ట్ లేకపోయినా కూడా కోర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది దాదాపు స్తబ్దతతో ఉంది. జస్ట్ 1.1% అంటే వెరీ వెరీ మార్జినల్ ఇంక్రీజ్. ఇక ఇతర ఎకనామిక్ ఇండికేటర్స్ కూడా చూద్దాం. ఇందులో కీలకమైన సెక్టార్స్లో గ్రోత్ రేట్ ఎలా ఉంది అనేది ద హిందూ ఎడిటోరియల్లో ఈరోజు చాలా కీలకమైన డేటా ఇచ్చారు, చదవండి. కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. సో ఉదాహరణకు ఆయిల్ అండ్ గ్యాస్. నేను చాలాసార్లు వారప్పుడు కూడా చెప్పాను, ఈ లాస్ట్ 12 yearsలో డొమెస్టిక్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి పెరగలేదు. అంటే మన అవసరాలకు తగినంతగా పెరగలేదు. దానివల్ల ఇంపోర్ట్ డిపెండెన్సీ పెరుగుతూ వచ్చింది. ఎంత పెరుగుతూ వచ్చిందంటే 2014లో మనము ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో 77.6% ఇంపోర్ట్స్ పైన, దిగుమతుల పైన ఆధారపడే వాళ్ళం. ఈరోజు అది 88.6% పెరిగింది. ఈవెన్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్లో కూడా మనం 64% మాత్రమే ఫిలప్ చేసి ఉంచుకున్నాం. ఇక ఎల్పిజి అయితే మన దాదాపు స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు. సో ఇంత ఎనర్జీ సెక్టార్లో ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉన్నా కూడా మనము స్ట్రాటజిక్ రిజర్వ్స్ను మెరుగుపరచుకోలేదు, ఎక్స్పాండ్ చేసుకోలేదు, పైగా ఉన్న కెపాసిటీ కూడా నింపుకోలేదు.
ఇక దేశీయ ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి పెంచామా? అది కూడా మీకు మే 2026లో 0.9% కంట్రాక్షన్, అంటే తగ్గింది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాసే కాదు, దీనివల్ల ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ వెస్ట్ ఏషియన్ వార్ వల్ల మనకు ఫెర్టిలైజర్ సప్లై ఎఫెక్ట్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో కూడా ఈ డిక్లైన్ తగ్గడం వల్ల ఫెర్టిలైజర్ సెక్టార్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫార్చునేట్లీ, ఒక రకంగా అన్ఫార్చునేట్లీ ఫర్ ఫార్మర్స్, ఫార్చునేట్లీ ఫర్ ద గవర్నమెంట్. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కనుక వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఋతుపవనాలు యాక్టివ్గా లేవు. అందువల్ల ఎరువులకు డిమాండ్ ఏమైనా తగ్గితే ఈ ప్రభుత్వం సప్లైలో వచ్చే ఇబ్బందుల్ని కాస్త తట్టుకోగలదు. లేకపోతే తీవ్రమైన ఎరువుల కొరత, ఎరువుల ధరలు భయంకరంగా పెరగడం దేశ వ్యవసాయ రంగ వెన్నెముకనే విరుస్తోంది. మీరు ఎక్కడ చూసినా చూడండి, రైతులు పెరుగుతున్న ఎరువుల ధరలపైన తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. ఇక కీలకమైన కోల్ ప్రొడక్షన్ కూడా ఇటీవల కాలంలో తగ్గింది. అంటే 8 కోర్ ఇండస్ట్రీస్ క్యూములేటివ్గా చూసినా భారీగా కేవలం 1.1% గ్రోత్ రేట్. మేలోనైతే ఇంకా తక్కువ, 0.5%. ఇక ఆయిల్, గ్యాస్, కోల్ లాంటి కీలక సెక్టార్లో కూడా మీకు ఈ ఎకనామిక్ డిస్ట్రెస్ యొక్క సిగ్నల్స్ కనబడుతున్నాయి. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షనే కాదు, మీరు జిఎస్టీ రెవెన్యూస్ కూడా తీసుకోండి. ఆర్థిక రంగంలో ఉన్నటువంటి బలహీనతలు మనకు అర్థమవుతాయి. మీకు ద హిందూ ఎడిటోరియల్లో జిఎస్టీ రెవెన్యూస్ ఏ రకమైన ఎకనామిక్ సిగ్నల్స్ ఇస్తుంది కూడా విశ్లేషించారు. సో జిఎస్టీ కలెక్షన్స్ను మనము దేశీయ యాక్టివిటీస్, అంటే దేశంలో జరుగుతున్న ఎకనామిక్ యాక్టివిటీస్ నుంచి వస్తున్న జిఎస్టీ రెవెన్యూస్ను స్టడీ చేస్తే ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మరి మీకు ఉదాహరణకు మే 2026లో డొమెస్టిక్ యాక్టివిటీస్ నుంచి వచ్చే జిఎస్టీ రెవెన్యూ 2.6% తగ్గింది. ఇది వాస్తవంగా ఎక్స్పోర్ట్స్ ఏమో మే నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి. నిజంగా ఇది సప్లై సైడ్ ప్రాబ్లం ఉంటే ఎక్స్పోర్ట్స్ పెరగవు కదా. అంటే అర్థం ఏంటి? జిఎస్టీ ఎప్పుడు వస్తుంది? ఇట్స్ ఎ కన్జంప్షన్ ట్యాక్స్. అంటే మీకు సప్లై ఉన్నా కూడా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. దేశంలో కొనుగోలు శక్తి తగ్గి ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వల్ల, వేజెస్ తక్కువగా ఉండడం వల్ల, ద్రవ్యోల్బణ ప్రభావంతో డిమాండ్ లేక జిఎస్టీ రెవెన్యూస్ తగ్గుతున్నాయి. మీకు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో జిఎస్టీ గ్రోత్ 8.3%. అదే లాస్ట్ 6 months తీసుకోండి మీరు, ఇది కేవలం 3.2%. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ లాస్ట్ 2 months. వారితో సంబంధం లేని పీరియడ్ కూడా ఎక్కువగా ఉన్నా. అంటే క్లియర్గా జిఎస్టీ రెవెన్యూస్ను చూసినా ఎకనామిక్ యాక్టివిటీ ఊపులో లేదు, దెబ్బతింటోంది అనటానికి ద హిందూ ఎడిటోరియల్ ఇచ్చినటువంటి ఈ డేటా ఒక ఇండికేషన్. సో అందువల్ల ఇండియన్ ఎకానమీలో వెస్ట్ ఏషియా వార్తో సంబంధం లేకుండా మీకు డిస్ట్రెస్ సిగ్నల్స్ కనబడుతున్నాయి, ఈ తిరోగమన సంకేతాలు కనబడుతున్నాయి. అయితే దాన్ని యుద్ధం పైన నెట్టి మేమేం చేస్తాం, ఇది యుద్ధం కారణం, అందుకొరకు మీరు బంగారం కొనడం ఏడాది దాకా మానేయండి, మీరు ఫారిన్ ట్రావెల్ చేయకండి, ఫారిన్ వస్తువులు కొనకండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అంటూ ఇది కేవలం వార్ ఇంపాక్ట్ వల్ల వచ్చిన సమస్యగా ప్రభుత్వ అధినేతలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇండస్ట్రియల్ ప్రొడక్షనే కాదు, మీకు ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి కంప్లీట్లీ రైట్ వింగ్ ఎకానమిస్ట్ అయిన సుర్జిత్ బల్లా, ఈయన ఐఎంఎఫ్లో కూడా ఎకానమిస్ట్గా పనిచేశాడు. సో సుర్జిత్ బల్లా చెప్తున్నది ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఆర్టికల్లో, ఇండియా ఇస్ ద ఫ్రెజైల్ ఎకానమీ అంటున్నాడు. అంటే ప్రపంచంలోనే అత్యంత బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలు ఒకటి అని. సుభాష్ చంద్ర గర్గ్, మీకు ఇతను ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. ది వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా వివరంగా చెప్పాడు, మీరు
ఒకటే కాదు ఇండికేటర్. రూపీ ఉంది. మీకు వెస్ట్ ఏషియా వార్ ప్రపంచంలో అన్ని దేశాలపైన ప్రభావం చూపింది. కానీ ఎందుకు రూపీ మాత్రమే వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా ఉంది? ఇది ఆయన అడిగిన క్వశ్చన్. అలాగే స్టాక్ మార్కెట్స్ ప్రపంచంలో అంతటా పడిపోలే కదా. కొన్ని దేశాల స్టాక్ మార్కెట్లు అయితే రైజ్ అయ్యాయి కదా. మరి ఇండియన్ స్టాక్ మార్కెట్సే భారీగా ఎందుకు పతనమైంది? మన ప్రభుత్వాలు రెగ్యులర్గా చెప్పుకునేది జీడిపి వృద్ధి రేటు సాధించామని చెప్తాం. కానీ సుభాష్ చంద్ర గారు ఆసక్తికరమైన ఆర్గ్యుమెంట్ చెప్పాడు. మీరు జీడిపిని ప్రపంచంలో అన్ని దేశాల జీడిపితో మనం మెజర్ చేస్తూ ఇండియా ఇది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇలా చెప్తాం. సో మరి గ్లోబల్ ఎకనామీస్తో పోల్చినప్పుడు రూపీస్ ఎట్లా పోలుస్తాం? డాలర్ జీడిపిగా చూడాలి. అంటే ఇండియా జీడిపి ఇన్ డాలర్స్లో చూస్తే వాస్తవంగా నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ 6%, 7% మనం చెప్పుకుంటాం. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ మెజర్ చేసేటప్పుడు, ఎందుకంటే ప్రపంచ ఎకానమీస్తో పోలిస్తే డాలర్స్లో మెజర్ చేయాలి. సో ఇండియా జీడిపి మెజర్డ్ ఇన్ డాలర్స్ చూస్తే పెరగడం కాదు, నెగటివ్ గ్రోత్ రేట్ ఉంది అని సుభాష్ చంద్ర గారు ద వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.